నేను హైదరాబాద్ నుండి వచ్చానండి. ఓకే. తర్వాత నన్ను సుజాత కుప్పు జాయిన్ చేశారండి. ఐఎమ్ ఆల్సో థ్యాంక్ఫుల్ టు హర్ అండి. తర్వాత నేను ఇక్కడ జాయిన్ అయిన తర్వాత నేను యోగా ప్రాక్టీస్ చాలా ఏళ్ల బట్టి చేస్తున్నాను, కొత్తగా కాదు. కాకపోతే ఎవరెవరో ఏమో చెప్పారు, ఆ ఎవరెవరో పిచ్చి పిచ్చి పని చేస్తున్నాను. చేసి ఇప్పుడు నేను మీ దగ్గర నేర్చుకుంది ఏంటంటే మెథడాలజీ, తర్వాత ఏ విధంగా చేయాలి, దాని బెనిఫిట్స్ ఏంటి, ఏ విధంగా చేస్తే ఏ బెనిఫిట్స్ వస్తాయి, ఏ ఆసన వేస్తే మనకు హెల్త్ హెల్త్ బెనిఫిట్స్ ఎంతవరకు ఉంటాయి. తర్వాత మీరు చెప్పిన దాంట్లో నాకు నచ్చింది చాలా ఏంటంటే ఈ ఆసనాలు వేసినప్పుడు అందులో ఉండే వేరియేషన్స్ కూడా చెప్తున్నారండి. ప్రతి దాంట్లో ప్రతి ఆసనంలో ఈ వేరియేషన్ ఉంది, ఈ వేరియేషన్ ఉంది, ఈ విధంగా చేయండి, ఆ విధంగా చేయండి అని అంటున్నారు. అది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఆ, ఆ, నేను నా ఏజ్ 73, అంటే ఏజ్ చెప్పకూడదు అని అంటారు, కానీ నాకు చెప్పాల్సి వస్తుంది. నా ఇనబిలిటీకి నేను ఫీల్ అవుతున్నాను తప్ప ఇది చిన్న పిల్లలకి చేసే వాళ్లకు హైలీ రికమెండబుల్ అవ్వండి, హైలీ కమెండబుల్. అది ఎందుకు అంటే పిల్లలు ఆరోగ్యాలు కాపాడుకోవాలండి. పిల్లలు సరిగా ఉంటే వాళ్ళ ఫ్యామిలీస్ సరిగా ఉంటాయి. కాబట్టి మీరందరూ కొత్త వాళ్లకు స్ఫూర్తి ఇవ్వడం కోసమే ఇది కండక్ట్ చేస్తున్నారు. మీరందరూ కూడా మంచిగా అటెండ్ అవ్వండి, రెగ్యులారిటీ పెట్టుకోండి. తర్వాత సార్ నేర్పించే దాంట్లో ఫస్ట్ నాకు నచ్చింది ఏంటంటే డిసిప్లిన్. డిసిప్లిన్ అంటే బీ ఇన్ టైం, టైంకి రండి, టైంకి చేయండి అని చెప్పటం మాత్రం చాలా కరెక్ట్. ఈజ్ ఎ వెరీ గుడ్ టీచర్ అండి ఆ విషయంలో. తర్వాత యోగా స్టార్ట్ చేసినప్పుడు ప్రార్థనతో మొదలు పెడతారండి. ప్రార్థన అయిన తర్వాత వార్మప్ ఎక్సర్సైజెస్, వార్మప్ ఎక్సర్సైజ్ అయిన తర్వాత సూర్య నమస్కారాలు. ఈ సూర్య నమస్కారాలు చాలా అర్థవంతంగా ఉంటాయండి. వాటి యొక్క మీనింగ్స్ కనుక మనము వెరిఫై చేస్తే చాలా మంచి పెద్ద పెద్ద మీనింగ్స్ అవి కూడా చెప్తుంటారు. ముఖ్యంగా సండేస్ సూర్య నమస్కారాలు చేసినప్పుడు మిత్రాయ నమః అంటే ఏంటి, దాని మీనింగ్ ఏంటి, ఖగాయ నమః అంటే ఏంటి, అట్లా ప్రతి దానికి అర్థవంతంగా అన్ని మీనింగ్స్ చెప్తారు. తర్వాత ఈ మంత్రాలు ఇవి చెప్పటమే కాకుండా మనకు బీజాక్షరాలు కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఆ బీజాక్షరాల యొక్క ఏమంటారు, దాని యొక్క ప్రశస్తి అంటారా, ఆ, వాటి యొక్క వాల్యూ చెప్తుంటారు. తర్వాత ఆసనాస్లో వేరియేషన్స్, తర్వాత ఏ ఆసనం ఇస్తే ఏ బెనిఫిట్స్ ఉంటాయి, ఏ ఆర్గన్స్, ఇంటర్నల్ ఆర్గన్స్ యాక్టివేట్ అవుతాయని చెప్తుంటారు. అది చాలా హెల్ప్ఫుల్ అండి. తర్వాత ఈ ప్రాణాయామాస్ చెప్పినప్పుడు మైండ్ఫుల్ ప్రాణాయామాస్ అంటే మైండ్తో చేయమంటారు, మైండ్ పెట్టి చేయమంటారు, సోల్ అక్కడ పెట్టమంటారు. తర్వాత మెడిటేషన్కి వస్తే ఆ మెడిటేషన్ కూడా మైండ్ఫుల్ మెడిటేషన్ అండి. చాలా ఆ, మనం కాన్సన్ట్రేట్ చేసి చేయాలి. చాలా బాగుంటుందండి. నేను ఇంత రెగ్యులర్గా నేను మీ దగ్గర ఉన్నంత నేను ఎక్కడా లేనండి. అంటే చెప్పకూడదు ఈ విషయాలు, కానీ చాలా బాగా అనిపిస్తుంది అండి. 5:15 జాయిన్ అవుతే 6:45 ఎప్పుడైపోతుందో ఎట్లయిపోతుందో తెలియదు నాకు. తర్వాత ఈ ప్రాణాయామస్ అయిన వెంటనే చెప్తూ మధ్య మధ్యలో ముద్రాస్ చెప్తుంటారు. ఆ ముద్రాసు వాటి యొక్క వాల్యూస్ మనకు ఎవరు చెప్పరండి, ఎక్కడ దొరకవు ఆ విషయాలు. ఏదో మనకు మన గూగుల్ సెర్చ్ చేస్తే ఏదో ఇన్ఫర్మేషన్ ఉంటుంది, కానీ దాని యొక్క బెనిఫిట్స్ ఏంటి, ఏ విధంగా పట్టాలి, ఏ నాడు యాక్టివేట్ అవుతుంది అనే విషయాలు మనకు సరిగా తెలియదు. కాబట్టి మాస్టరు అవన్నీ కూడా చాలా బాగా చెప్తున్నారండి. ఇది అయిన తర్వాత శాంతి మంత్రంకి వస్తారండి. శాంతి మంత్రం అంటే మీకు చెప్తారు కదండి, సర్వేషాం స్వస్తిర్భవతని. సో శాంతి మంత్రము చాలా యూస్ఫుల్ అండి. ప్రతి దానికి శాంతి అవసరమే. తర్వాత లాస్ట్ లో లోకా సమస్త సుఖినో మీటింగ్ లో భవంతు, ఉన్నాను నేను. సర్వే జన సుఖినో భవంతు అంటారు. అది కూడా చాలా బాగా, అంటే ఏంటో దేశాన్ని ఉద్ధరించినట్టు, యూనివర్స్ ఉద్ధరించినట్టుగా అనిపిస్తుంది. నాకు అది చాలా ఇష్టం అండి. అందరూ జాయిన్ అయిన వాళ్ళు అందరూ తప్పనిసరిగా ఇంట్రెస్ట్ డెవలప్ చేసుకోండి. ఒక అమ్మాయి చెప్పింది ఇంతకుముందు, మా లేజినెస్ అంతా పోతుంది లేవగానే. లేవటమే కష్టం, లేచిన తర్వాత ఎప్పుడు చేసేస్తామో ఎట్లా చేసేస్తామో టైం ఎప్పుడైపోతే ఆ విధంగానే ఉంటుందండి. నేను చాలా బెనిఫిట్స్ తీసుకున్నాను, చాలా బెనిఫిట్స్ తీసుకున్నాను. ఈ మాత్రం యాక్టివ్గా ఉన్నానంటే గురువు గారు మీకు ధన్యవాదాలు.